వాళ్ళేమైనా పంచపాండవులు అనుకున్నావా ఏమిటి? పావు లీటర్ పెరుగుతో సరిపెట్టడానికి కౌరవుల్లా పెద్ద పరివారమే వచ్చింది. వీళ్ళందరికీ మజ్జిగివ్వాలంటే మినిమం 10 లీటర్ల పెరుగు కావాలే అమ్మా. చాలే, కావలసిన వాళ్ళ దగ్గర ఖర్చు గురించి ఆలోచించకూడదు. కానీ ఆ వచ్చిన ఆవిడుంది చూసావు, కట్టుకున్న భర్త దగ్గర నుంచి కన్న బిడ్డల వరకు ఖర్చు గురించి మాత్రమే ఆలోచిస్తుందే అమ్మా. సరే సరే, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? మన ఇంటికొచ్చారు కాబట్టి మనం చేయాల్సిన మర్యాదలు చేసి మన మర్యాద మనం నిలబెట్టుకుందాం. సరేలేవే అమ్మా, మనిషిలా ఆలోచించే వాళ్ళం కాబట్టి వాళ్ళతో ఎలాంటి సంబంధం లేకపోయినా సొంత బంధువుల్లా ఫీల్ అయిపోతున్నావు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ప్రయోజనం లేదు, కానీ నువ్వు చెప్పిన పనైనా పూర్తి చేసుకుని వస్తాను. ఆగు, ఒకేసారి వాళ్ళని తీసుకుని వెళ్తూ గాని. ఏమిటి మాస్టర్ గారు, పెళ్లిళ్ళంటే ఎలా ఉండాలి? రోళ్ళు, రోకళ్ళు, దంచేవాళ్ళు, విసిరేవాళ్ళు, రుబ్బేవాళ్ళు, అబ్బబ్బబ్బబ్బా, చేసేవాళ్ళు చేస్తుంటే తిరిగేవాళ్ళు తిరుగుతుంటే ఇల్లంతా సందడి సందడిగా జనాలతో హడావిడిగా ఉండాలి గాని ఇక్కడ చూస్తే అలాంటి వాతావరణం ఏమీ కనిపించడం లేదు. అసలు పెళ్లి ఇక్కడే చేస్తున్నారా, ఇంకెక్కడైనా చేస్తున్నారా? ఎంత మాట తల్లి, నా ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బయటెందుకు చేస్తాను, ఇక్కడే చేస్తాను. మరి ఆ హడావుడి గాని హంగామా గాని ఏమీ కనిపించట్లేదు. అంటే తల్లి, మేము ఉన్నదే నలుగురం. పెళ్లి రేపు కావడం వల్ల ఇంకా బంధువులందరూ రాలేదు. అందువల్ల మీరనుకున్న సందడి కనిపించట్లేదు. కారణం ఏదైనా నాకు మాత్రం ఎందుకో వెలితిగా కనిపిస్తుంది మాస్టర్ గారు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. కారణం ఏదైనా నాకు మాత్రం ఎందుకో వెలితిగా కనిపిస్తుంది మాస్టర్ గారు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. భలే వారమ్మా, ఇది మీ ఇంట్లో పెళ్లి. మీరేం చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేయొచ్చు. పెళ్లిళ్ళంటే పెళ్లి కూతురు చేత రోలుకు పూజ చేయించి పసుపు కొమ్ములు దంచిచ్చి ఆ పసుపు ఇంటి గడపలకు రాయించి అదే పసుపు నీళ్లలో కలిపి ఇంట్లో చల్లుకోవాలి. అది పద్ధతి, ఆచారం అంటే. మరిక్కడేమో అలాంటి ఏర్పాట్లు ఏమీ చేసినట్టు లేదు. అమ్మా, మీరు చెప్పినవన్నీ నిజంగా చెయ్యాలి, కానీ మా ఇంట్లో మొదటి పెళ్లి కావడం, నాకు నా భార్యకి సరిగ్గా పద్ధతులు తెలియకపోవడం, అందువల్ల ఈ పొరపాటు జరిగింది. కానీ ఇప్పుడు రోళ్ళు రోకళ్ళు అంటే... అయ్యో, మీరేం బాధపడకండి. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, అక్కడి నుంచి రోళ్ళు రోకళ్ళు తెప్పిస్తాను. పసుపు కొమ్ములవి మీరు చూసుకోండి. అలాగే తల్లి. మరి వాటికి అయ్యే ఖర్చు? ఖర్చు సంగతి నాకు వదిలేయండి, పెళ్లి తర్వాత చూసుకుందాం. అలాగే తల్లి. చేతో అమ్మా, మనకిష్టయ్య దగ్గరికి వెళ్ళి రోళ్ళు రోకళ్ళు తీసుకురావాలి, అంతేగా? అంతే. ఇంకా చూస్తున్నారేంటి? బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళండి మాస్టర్ గారు. వెళ్ళండి వెళ్ళండి, అయ్యా వెళ్ళండి. చేతు, రోళ్ళు రోకళ్ళకయ్యే ఖర్చు డబుల్ ఖర్చు కావాలి. అర్థమైందమ్మా, నాకు వదిలే, నేను చూసుకుంటాను. హారతిచ్చి కొబ్బరికాయ కొట్టమ్మా. అయ్యయ్యా,
పూజ దగ్గర పొదుపేంటమ్మా? కర్పూరం కొంచెం ఎక్కువే. అయ్యో, హారతి వెలిగిస్తున్నాను. అందరూ రెడీగా ఉండండి. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. ఇప్పుడు వెలిగించు. అఖండ జ్యోతిలా వెలుగుతుంది. వెలిగించు. ఆ వెలుగులాగే నీ జీవితం కూడా వెలగాలని కోరుకుంటున్నాను. ఏమే అరకోటి, హారతి తీసుకో. అయ్యయ్యా, ఏమైంది దీనికి? ఒసే యారా, ఒసే నిన్నేనే. ఎవరు నన్ను గిల్లింది? మామూలుగానే ముందు హారతి తీసుకో. నాకు తెలుసు గిల్లింది అత్తయ్య గారి అని. నీకెలా తెలుసు? బామ్మగారైతే ఈ పక్కన గిల్లుతుంది, ఆ పక్కన ఎలా గిల్లుతుంది? ఏయ్, మీటింగ్ లాపి పదండి, పసుపు కొమ్ములు దంచాలి. నేనా? ఆ? కాదు, నీ ఆత్మ. నోట్లోకి ఈగలు వెళ్తాయి. నోర్ము. నాకు దంచటం రాదత్తయ్యా. నీకు ఏమీ రాదు, నగలు సింగరించుకోవడం తప్ప. రోకలు చేతికిస్తే అన్నీ వస్తాయి. పదండి, పదండి, పదండి. అమ్మా, నువ్వు కొబ్బరికాయ కొట్టు. అందరూ మంచి వయసులో ఉన్నారు. ఆ పసుపు కొమ్ములు పిండి పిండి అయిపోవాలి. దంచండి. దంచండి, కానండి. అందరూ ఇక్కడ పనిచేస్తుంటే అది పెత్తందారులాగా అక్కడేం చేస్తోంది? ఇదిగో అమ్మాయి, ఇక్కడ అందరూ పెళ్లి పనులు చేస్తుంటే పెళ్లి కూతురు చెల్లెలివి అక్కడేం చేస్తున్నావు? వచ్చి మాతో పాటు పోటు వేయి. ఏ పోటు వేయటం చేత కాదా? రాదా? ఓ, దంచే ఓపిక లేదా? అయ్యో, నిండా 20 ఏళ్ళు లేవు, అప్పుడే మా అత్తలాగా ముసల్దారు అయిపోతే ఎలా? హ, నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. అయినా మనతో పోటీపడి దంచడం అంటే ఈ కాలం పిల్లల వల్ల ఏమవుతుంది? అయినా దంచడం అంటే పురాణాలు చదివిన తేలిక కాదు.
తెలుసు నువ్వు వస్తావని. ఛీ, 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 ఛీ. ఈ అరకోటి భాష నాకు వచ్చిందంటే అబ్బబ్బబ్బా రావేరా రా. జింక చక్క చక్క జింక చక్క చక్క జింక చక్క చక్క జింక చక్క జింక చక్క టక్క 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 జింక చక్క జింక చక్క చక్క జింక చక్క జింక చక్క. చూస్తుండవే, ఈ పెళ్ళైపోయే లోపు నిన్ను కూడా ఈ పసుపు కొమ్ములు దంచినట్టు దంచకపోతే నా పేరు అనసూయాదేవే కాదు. ఏడ్చావ్. నువ్వు దంచేలోపు నీ ముక్కుకి రోలు కట్టి రోకలతో విరక్కొట్టి మా ఊరంతా పరిగెత్తిస్తా. అలా చెయ్యకపోతే నా పేరు మధుమతే కాదు. దంచేటప్పుడు ఏదైనా పాట పాడుతూ దంచాలరా. ఎవరైనా ఒక పాట పాడండరా. నేను పాడతాను. నువ్వా? ఆ, నువ్వు సాగదీసి సాగదీసి సాయంకాలం వరకు ఒకే పాట పాడతావు. వద్దులే, నేనే పాడతాను. ఏయ్ చిన్నమ్మాయి, రంగరంగా అనుకోవలసిన వయసులో ఈ రింగా రింగా పాటలేంటి? ఆ పాటకు వీళ్ళ స్టెప్పులేంటి? అసలు నీ వయసుకి ఆ పాటకి సంబంధం ఉందా? నేను రంగా రంగానే పాడాను, కాకపోతే అది నీకు రింగా రింగా అని వినిపించింది. చాలే, ఇంకోసారి అలాంటి పాటలు పాడావంటే ఈ పసుపు బదులు నిన్ను దంచేస్తాను. అమ్మో వదిలే. ఆ, అయినా నన్ను అనకపోతే నువ్వు పాడొచ్చుగా. ఆ, అలాగే పాడతాను. పాడు. కంచదే మేనత్త కూతుగా కంచదే గుండెల
అరిగిపోయింది గడ్డలాగా ఎప్పుడు దంచు దంచు అంటూ ఆ ముక్కే పడతావా? ఒసే నీ ఓపిక పాడుగాను ఆపవే దంచక చచ్చేలా ఉన్నాను. అయ్యో కిందాకేమన్నావి? దంచడం రాదా? పోటు వెయ్యలేవా అంటావా? ఇప్పుడు బాగా తిమ్మిరి తీరిందా? ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు? సరే సరే, అమ్మాయికి కాళ్ళు కొలి తీయాలి. రండి, అందరు రండి. చూస్తారండి, పదండి పదండి. బతికిపోయావు. లేదంటే ఈ రోలు మీదే పడిపోయి ఉండేదానివి. సుమతి గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. మీ చేతుల మీదుగా ఎన్నో చేశారు. ఇది కూడా మీరే మొదలు పెట్టండి. అయ్యయ్యో లేదండి, మీరు మొదలు పెట్టడమే సంప్రదాయం. అలాగే. ఇదిగోండమ్మా. అంటే ఇప్పుడు నేను కూడా చిల్లరయ్యాలా? అసలు ఈ దిక్కుమాలిన సంప్రదాయం పెట్టిందెవరో వాణ్ణి కొట్టాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి?